సెల్ఫ్ ఇన్కమ్ ఎవ్రీ డే 240. ఇప్పుడున్న ఆఫర్ ప్రకారం ఎవ్రీ డే 960 ఫర్ ఎవర్. నెక్స్ట్ రెఫరల్ ఈచ్ పర్సన్ మీద 240 లైఫ్ లాంగ్. 10 మంది జాయిన్ చేసుకుంటే ఎంత వస్తుంది, 20 మంది జాయిన్ చేసుకుంటే ఎంత క్యాల్కులేషన్ మీరే చేసుకోండి. అలాగే చెప్పి కింద వాడికి ముగ్గురు ఆఫర్ ఉంది వస్తుందంటే దానివల్ల మనకి ఏమి రాదండి. ఎవరికి వాళ్ళకి 2 అంటే ఒక్కొక్క వ్యక్తికి 3 రిఫరల్స్ అనేవి వాళ్ళకి ఇండివిజువల్ గా వచ్చే ఇన్కమే. రోజుకి 720 ఎక్సెస్ అనేది ఇండివిజువల్ సెల్ఫ్ ఇన్కమ్ లోకి లెక్క వస్తుంది. దానివల్ల పైన ఉన్న రిఫర్ చేసినందుకు గాను మనకు బెనిఫిట్ ఏమి ఉండదు అని ఒక వ్యక్తి 28,800 మహా అద్భుతంగా మనం భావించవచ్చు. పక్కగా మనం ఒక వ్యక్తి ఎప్పుడైతే నెలకి సుమారు 30,000 తీసుకుంటాడో అది మన బిజినెస్ గురించి అతనికి ఏం చెప్పక్కర్లేదు. అతనికి అక్కడి నుంచి చిచ్చరిపిడిగా అయిపోతాడు అనమాట. మహాశక్తిగా ఎదిగిపోతాడు. ఇలా కూర్చుంటేనే 28,000 ఇస్తున్నాడే, కొంచెం లెగిస్తే ఇంకెలా ఉంటుంది, కొంచెం 4 అడుగులు వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన క్రియేట్ అయిపోతాయి. ఎప్పుడైతే నెలకి 28,800 వస్తుందో ఆలోచనల పరంపర స్టార్ట్ అవుతుంది. ఆలోచన మొదలైంది అంటే మనిషిని ఆపలేమండి. ఆ ప్రవాహ వేగాన్ని అరికట్ట వేయలేం. ఎవరినైనా సరే, మీరేంటి నేనంటే ఎవరైనా సరే. రైట్. ఒకటి సెల్ఫ్ ఇన్కమ్, 2 రిఫరల్ ఇన్కమ్. ఈ 2 రెగ్యులర్ గా వస్తాయండి, పర్ ఎవర్ వస్తాయి. 3వ లెవెల్ ఇన్కమ్ అనేది డైలీ రాదు. రెగ్యులర్ మీన్స్ అక్కడ డైలీ వస్తాయి 2. ఇది మంత్లీ వస్తుంది, నెలకు ఒక్కసారి. కానీ నెలకు ఒక్కసారి వచ్చినా ఇదే అన్లిమిటెడ్ ఇన్కమ్. అందులో మీరు 10,000 తీసుకుంటారా, 50,000 తీసుకుంటారా, 10 లక్షలు తీసుకుంటారా తెలియదు. కానీ అన్లిమిటెడ్ ఇన్కమ్ లో lakhs, crores, 100 crores, 200 crores, 500 crores తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక్కసారి మనం స్క్రీన్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకుని జట్టుగా రైట్. 7 లెవెల్స్ ఉంటుందండి లెవెల్ ఇన్కమ్. 7 లెవెల్స్ మాత్రమే. లెవెల్ 1, 2, 3, 4, 5, 6, 7 లెవెల్స్ మాత్రమే. ఫస్ట్ లెవెల్ 440 €5. సెకండ్ లెవెల్ 180. థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ కూడా 180 అంటే €2. సిక్స్త్ లెవెల్ €3, 240 or 260. సెవెంత్ లెవెల్ 360, €4. 5, 2, 2, 2, 2, 3, €4 అంటే 440, 180, 180, 180, 180, 240, 360. ఇది లెవెల్ ఇన్కమ్. ఇక్కడ ఆ లెవెల్లో ఎంతమంది ఉంటే అంతనే దీనితోటి గుణించుకుని, ఉదాహరణకి ఫస్ట్ లెవెల్ ఇద్దరు ఉన్నారండి, 2 × 440, 880. ఖచ్చితంగా ప్రతి నెల వచ్చేద్దండి. ఇద్దరు పెరుగుతారు తప్ప తరగరు. 2, 4 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 50 అవ్వచ్చు. ఫస్ట్ లెవెల్ ఎంతమంది ఉంటే అంత × 440 తగ్గదండి. ఒక్కసారి జాయిన్ అయితే ఇంక తగ్గడం అంటే ఉండదు ఈ బిజినెస్ లో. మరి 3 మ్యాట్రిక్స్ చూద్దామండి. 1 2 మ్యాట్రిక్స్. ఇద్దరిని జాయిన్ చేస్తే 2, 4 అయింది, 8 అయింది, 16, 32, 64, 120 అంటే సుమారుగా 200 మంది గ్రూప్ వస్తే సుమారు 6,46,280 తీసుకొచ్చాడు. చిన్న గ్రూపు, తక్కువ మంది కాబట్టి 2 మ్యాట్రిక్స్ అంటాం దీన్ని. మరి కుటుంబం ఉంది కదా, 5 మ్యాట్రిక్స్. 5 5, 25, 125 తోటి సుమారు 7 లెవెల్స్ అయ్యేటోడికి 1 lakh మెంబర్స్ వస్తారు. ఒకే రోజులో అయిపోద్దా? అది 6 నెలలు పడుతుందా, సంవత్సరం పట్టిందా, 2 సంవత్సరాలు పట్టిందంటే మనం చేసే కృషి బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు 5 జాయిన్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఎవరికి వాళ్ళు 5 చేశారు, ఎవరు భోజనం వాళ్ళు చేస్తే ఎవరి పొట్టాలు నిండుద్ది. సింపుల్ అండి. 800 కోట్ల మంది భోజనం ఏదో ఆహారం తింటారు, తినకుండా ఎవరు ఉండరు. అలాగే ఇక్కడ 5 జాయిన్ చేస్తే ప్రతి మిత్రుడు 5 చొప్పున జాయిన్ చేసుకుంటూ ఒక ఫార్ములా ప్రకారం వెళితే 1,00,000 మంది గ్రూప్ ఏర్పడితే వచ్చే ఇన్కమ్ చూడండి, 3,25,79,500. 3,25,00,000
లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంత టీం తయారవడానికి సంవత్సరం పట్టిందా, 2 సంవత్సరాలు పట్టిందా అంటే 3 సంవత్సరాలు పట్టిందంటే పట్టొచ్చు. కంపెనీ స్టార్ట్ చేసింది అంత నెల 15 రోజులు చేసేవాడు కూడా ఉండొచ్చు. ఓకేనండి, గమనించండి. మరొకటి 10 మ్యాట్రిక్స్ 10 మందిని చేసాం అనుకోండి, ఎవరికి వాళ్ళు 10 చొప్పున వెళ్తే 11,00,000 మంది ఇక్కడ గ్రూప్ తయారైతే 386 కోట్లు సంపాదిస్తున్నారండి. 386 కోట్లు ఎవ్రీ మంత్. 30 మ్యాట్రిక్స్ లోకి వెళ్తే అంటే ఆ క్యాల్కులేషన్ అందదండి. అంత అవకాశం ఉంది, దయచేసి గుర్తుపెట్టుకోండి. మరి మీరందరికీ బాగుంది సార్, ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ వరకు మాకు అంత బాగా అర్థమైంది. నిజమే, మీరు చెప్పినట్టు లక్షలు వస్తే నిజంగా మానవ జాతికి దారిద్ర్యం అనేది ఉండదు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు. మంచి మంచి ప్రాజెక్ట్ వచ్చింది సార్, మంచి తీసుకొచ్చారు. కానీ చెప్పడానికి అయితే చాలా బాగుంది సార్. నిజంగా డబ్బు వస్తుందా అనేది మళ్ళీ మీ మనసు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇక్కడ మన మనసు త్వరగా సంతృప్తి పడదండి, ఎందుకంటే గతంలో తగిలిన దెబ్బలు అటువంటివి కాబట్టి. ఎందుకంటే ఇంకా గతంలో దెబ్బలు తగలకుండా ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకోండి, ఈ పాటికి 30 లక్షల మంది 300 కోట్ల మంది అయిపోతుంది. మరి మురికిలోంచి పుట్టుకొచ్చింది. మురికిలో ఎవరు పుడతారంటే మురికుంటలో, మురికి కాలంలో పద్మాలు, కమలాలు అంటాం కదా, కలువలు, పద్మాలు. మరి మురికి గుంటలో అంత అందమైన పువ్వు పూస్తుంది. ఇటువంటి సమాజం, మురికి సమాజంలో చాలా ఇష్టమైన ఒక అందమైన వృక్షం తయారై అందరికీ మహా అద్భుతాన్ని ఇస్తానంటుంది. ఇస్తానంటే ఆల్రెడీ తీసుకోవడం రెడీ అయిపోతుందని. రైట్ సార్, మనం ప్రపంచంలోని 800 కోట్ల మంది ప్రతిరోజు ఏదో ఒక వస్తువు, కుటుంబానికి సంబంధించిన, తినడానికి సంబంధించిన, వాడుకోవడానికి సంబంధించిన రకరకాల వస్తువులు ఏదో ఒకటి కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. ప్రతిదీ మనం కొనుగోలు చేయడం పూర్వం అయితే వస్తు మార్పులు ఉండేది, కానీ అవన్నీ పోనీ కదండి. మనీ, దేనికైనా డబ్బు కావాలి, డబ్బు లేకుండా ఏం జరగట్లేదు. రైట్, మరి ఆ టర్న్ ఓవర్ ఉంటుంది చూసారా, 800 కోట్ల మంది రోజుకు 100 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తే అక్కడ ఉన్న టర్న్ ఓవర్ లో 40% అడ్వర్టైజ్మెంట్ సెక్టార్కి వెళ్ళిపోతుంది. ఆ సెక్టార్ నుంచే మనకి ఇన్కమ్ వస్తుంది. ఒక్కసారి మీకు క్లియర్ గా చెప్తాను. ఎంసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీ కన్జ్యూమర్ ఉంటాడు. కన్జ్యూమర్ ప్రోడక్ట్ ఎలా అవుతుందో చూడండి, కిరాణా, హోల్సేల్, డీలర్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్, స్టేట్ ఏజెంట్, కంట్రీ ఏజెంట్, వరల్డ్ ఏజెంట్. వీళ్ళ ద్వారా ప్రోడక్ట్ కన్జ్యూమర్ చేయాలి. ప్రోడక్ట్ కన్జ్యూమర్ చేరే లోపల ఈ ఫ్యాక్టరీ కంపెనీ వాళ్ళు యాడ్ ఏజెన్సీ వాళ్ళని పిలిపించి సినీ హీరో హీరోయిన్లు కానీ, క్రికెటర్స్ కానీ, సెలబ్రిటీస్, యాంకర్స్ కానీ, రకరకాల ఈ బుల్లితెర మీద వచ్చే సీరియల్స్ లో ఉన్న వాళ్ళు కానీ రకరకాల యాడ్స్ వస్తున్నాయి కదండి. మరి ఇవన్నీ కొన్ని వందల, వేల, లక్షల సార్లు వేస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాం. సీరియల్ సినిమాల్లో మొత్తం టీవీ ఆన్ చేస్తే అన్ని యాడ్స్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 20%, మిడిల్ మ్యాన్ 40%, యాడ్ ఏజెన్సీ వాళ్ళు 40% తీసుకుంటారు. కన్జ్యూమర్ 100%. కన్జ్యూమర్ కి 100 రూపాయలు ఖర్చు అవుతుంటే యాడ్ ఏజెన్సీ వాళ్ళు అందులో 40, మిడిల్ మ్యాన్ 40, కంపెనీ 20 తీసుకుంటుంటే అడ్వర్టైజింగ్ సెక్టర్ కి 40% అంటే లక్షల కోట్లు ఉంటుందండి అక్కడ. దీంట్లోంచి తీసుకొచ్చేస్తున్నాడు అనమాట యాడ్స్ చూడడం ద్వారా. మన సొమ్ము కాదు, గుర్తుపెట్టుకోండి, మనం కట్టే సొమ్ము రొటేషన్ అవ్వదు, ఒక్క రోజు కూడా ఇవ్వలేడు. ఫస్ట్ డే ఇన్కమ్ కూడా మనం కట్టిన సొమ్ము ఒకవేళ అలా ఇస్తాడు అనుకున్నా కూడా సాధ్యం కాదు. మనం కట్టే 1109 కంపెనీకే వెళితే అలా ఊహించుకుంటారు అనమాట. కంపెనీకి వెళ్ళట్లేదు అనేది పక్క, కంపెనీకి పైసలు ఇవ్వట్లేదు. కంపెనీ ఆల్రెడీ 300 కోట్లు మనకి పెట్టుబడి పెట్టుకొచ్చింది. మరొక 100 కోట్లలో షేర్ మార్కెట్ కొనుక్కుంది, ఫ్రీ షేర్స్ ఇచ్చింది. మరి క్రిప్టో కరెన్సీ దానికి ఎంత ఖర్చు అయిందో, 6 సర్వర్స్ పనిచేస్తున్నాయంటే సుమారు 14 నెలల నుంచి. సుమారు 5 ఆఫీసులు పనిచేస్తున్నాయి ప్రపంచం మొత్తం మీద. మన సాఫ్ట్వేర్ డిజైనర్స్ వాళ్ళ స్టాఫ్ పనిచేస్తుంది, కంపెనీలో స్టాఫ్ పనిచేస్తుంది. వీళ్ళందరూ చేసే దానికి 100 కోట్లు ఖర్చు ఆల్రెడీ అయిపోయిందండి.
కొద్ది కంపెనీకి నష్టం అండి, మనకు కాదు. కంపెనీకి చాలా నష్టం. ఒక రోజు లేట్ అయ్యి కొద్ది కంపెనీకి నష్టం. కంపెనీ కూడా ఎంత త్వరగా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో కంపెనీ ఉంది. అర్థమైందంటే మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మరొక ఎగ్జాంపుల్. యూట్యూబ్ చూసే వాళ్ళు, యూట్యూబ్ తయారు చేసే వాళ్ళకి వేలల్లో, నెలకి లక్షల్లో, కోట్లలో ఇన్కమ్ వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. యూట్యూబ్ లో యాడ్స్ వస్తున్నాయి కదండి, ఆ యాడ్స్ చూడడం ద్వారా వచ్చే ఇన్కమ్ దయచేసి గుర్తుపెట్టుకోండి. మన ఇక్కడ మనం గమనిస్తే మన కంపెనీ గత 30 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ లాంటి కంపెనీ కాదు. మన డబ్బుతో వ్యాపారం చేసే కంపెనీ కాదు. పదే 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 మన డబ్బు అంటాడు ఏంటి అనుకోకండి. మన డబ్బుతో వ్యాపారం చేసే కంపెనీ కాదు అనేది గుర్తుపెట్టుకోండి. మరి యాడ్ ఏజెన్సీలో వచ్చే డబ్బుతో వ్యాపారం చేసే కంపెనీ ఇది. మన నెట్వర్క్ కాదు, స్కీమ్ కాదు, స్కామ్ కాదు, బైనరీ కాదు, యూనిలెవెల్ కాదు, క్రౌడ్ ఫండ్ కాదు, మనీ సర్క్యులేషన్ కాదు, ప్రోడక్ట్ బిజినెస్ అంతే, అంతకంటే కాదు. రకరకాల పాయింట్స్ వచ్చినాయి, ఆ పాయింట్స్ సంబంధించిన బిజినెస్ కాదు మంది. సొసైటీలో లక్షల కంపెనీలు ఉన్నాయి, దానికి సంబంధమే లేదు. ఇది ఒకటే ఒక కంపెనీ. లక్షల కంపెనీలన్నీ లెఫ్ట్ సైడ్, ఈ ఒక్క కంపెనీ రైట్ సైడ్. గుర్తుపెట్టుకోండి. అటువంటి ఒక మహాద్భుతమైన కంపెనీ ఇది. కంపెనీ ఉద్దేశం కానీ, మన అలెక్స్ గారి ఉద్దేశం కానీ, మన ఉద్దేశం కానీ, మన లక్ష్యం ప్రతి పేదవాడికి ఇది అందాలి, చెందాలి, చేర్చాలి. మన లక్ష్యం ఏంటంటే ప్రతి కుటుంబానికి చాలా ఇష్టాలు అనేది ఉంది. దీంట్లో మీరు చేరడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్స్ ఇవి అనేది మనం చెప్పగలగాలి. మనం బాగుపడుతూ 10 మందిని బాగు చేయడం అనేది ఇక్కడ ప్రాజెక్ట్ లక్షణం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? కొత్త మిత్రులందరికీ అర్థమైనట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి లీడర్స్ ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. పాత వారు ఒకసారి హ్యాండ్ లాక్ చేసుకోండి, డౌన్ చేయండి. రైట్. ఇప్పుడు లీడర్స్ ఒకసారి లక్ష్మణ్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. జూమ్ అయ్యే టైం కూడా వస్తున్నారు ఇంకా మన బ్రదర్స్. లక్ష్మణ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఉన్నారా? రెడ్డి గారు వచ్చారా? లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకున్నారా? రైట్. మనకి బహుశా రేపు జూమ్ ఉండకపోవచ్చండి. నాకు ఈవేళ నాకు టైం సరిపోవట్లేదు, ఇంకా చాలా వర్క్ ఉంది. కొత్త వర్క్ లేదని చెప్పి మళ్ళీ ఈవేళ బాగోదని చెప్పి ఇంకా నిన్న పెట్టుకుంటే ఈవేళ పెట్టుకుంటే ఓకే సార్. జస్ట్ ఒక చేద్దామండి, క్లోజ్ చేద్దాం సార్. ఓకే సార్. మరి మిత్రులు ఉంటుంది. ఓకే మీ లీడర్స్ ని అడగండి. ఓకే సార్, ఖచ్చితంగా. రేపు న్యూస్ లెటర్ ఉంటే కనుక రేపు జూమ్ ఉంటుందని, ఒక న్యూస్ లెటర్ లేకపోతే జూమ్ ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే సార్, ఖచ్చితంగా. ఓకే సార్. ఓకే. ఏం లేదు సార్. ఇంకో ఒక డౌట్ సార్, పాస్వర్డ్ చేంజ్ ఆఫర్ వినియోగించుకోమని రేపు అందరికి చెప్పాను సార్. లాస్ట్ ఫైనల్ డేట్ ఎల్లుండి, ఎందుకంటే వీలు కాదు ఎలాగో. ఎల్లుండి మనం కేవైసీ చేసి అప్డేట్ చేసుకునే టైం కాబట్టి రేపే లాస్ట్ డేట్. దాదాపు మ్యాక్సిమం 90% పోస్ట్ ఎందుకంటే 31st రోజు మనకి రిజిస్ట్రేషన్, కేవైసీ ఇవన్నీ చేసుకోదలుచుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే రేపు పోస్ట్ ఆఫర్ అనేది కావాలనుకున్నారు. రేపు కేవైసీ ఆఫర్ మెయిన్, తర్వాత ఎప్పుడేం చేయాలవచ్చు కావాలంటే ఆఫర్ అనేది ఉంటుంది. 10 euros 18 కూడా అవ్వచ్చు, అది గ్యారంటీ మనం చెప్పలేం. అంటే ఆఫర్లు అన్ని తీసేస్తే 10 euros ఆటోమేటిక్ గా 18 euros అయిపోతాయి. 11,900 అయ్యేది 2,000 దాటిపోతాయి. అది కూడా గమనించుకోమండి, ఎందుకంటే మళ్ళీ మనం చెప్పలేదు అనుకుంటారు.
కృష్ణారెడ్డి గారు ఒకసారి అడ్మిట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్, రామ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గ్యాలా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. అందరూ చాలా యాంగ్జైటీ తోటి ఎగ్జైటింగ్ తోటి సెలబ్రేషన్స్ కి సన్నాహాలు చేసుకుంటున్నారు మన పెద్ద పెద్ద లీడర్స్ అందరూ. దాంతోపాటు కొత్తగా జాయిన్ అయిన మెంబర్స్ కూడా అర్థం కావట్లేదు, వీళ్ళేంటి సెలబ్రేషన్స్ అంటారు, సంబరాలు అంటారు, దేని గురించి ఏంటి అని వాళ్ళ క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. ఆ సెలబ్రేషన్స్ సంబరాల ఎలా జరుగుతాయి, ఎలా ఉంటుంది, ఎలా విస్ఫోటనం జరుగుతుంది మార్కెట్ మొత్తం, ఎంతమంది ఎగబడతారన్నది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి అందరూ వీలైన తొందరలో మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీంట్లో ఇంత గొప్ప అవకాశం మనకి వచ్చింది అంటే చాలా అదృష్టవంతులం. ఈ అదృష్టాన్ని అవకాశంగా మలుచుకొని మన ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించుకుంటూ మనతో పాటు ఒక 10 మందికి మొదలుపెట్టి 1,00,000 మందితోటి మనం కంప్లీట్ చేసుకుంటే మనని మించిన లీడర్ ఉండరు మార్కెట్. అలాగే మా రామ్ గారు ప్రతిరోజు చెప్తారు, మిత్రులారా మీరందరూ మీ పేర్లతోటి రండి, రియల్మీలు, రెడ్మీలు, ఐఫోన్లు, ఇంకోటి ఇవి పెట్టకండి అని చెప్పి ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నాము. అయినా కూడా లాగిన్ అయితే చూడడానికి అందరికీ బాగుంటది. ఎవరు జాయిన్ అవుతున్నారో మీ లీడర్స్ కూడా తెలుస్తుంది, ఎవరు వచ్చారు ఎవరు రాలేదో కూడా అర్థం కాని క్వశ్చన్ మార్క్ పడుతుంది మాకు ఇక్కడ. కాబట్టి దయచేసి అందరికీ మళ్ళొకసారి విన్నపం, ఎందుకంటే ఈ తర్వాత జూమ్ ఎలా ఉంటాయి అన్నది ఇంకా తెలియదు మనకి. ఎంతమంది జాయిన్ అవుతారు, ఎంతమంది పెరుగుతుందో టీం తెలియదు. ప్రస్తుతానికి మన రామ్ గారు ఈ జూమ్ టైం అన్నది కన్వీనియంట్ గా చూస్తున్నారు. తర్వాత పెద్ద జూమ్ స్టార్ట్ అయింది అనుకోండి, 500 జూమ్ కావచ్చు, 1000 జూమ్ కావచ్చు. ఎందుకంటే మనం లీగల్ సెల్ అంటూ స్టార్ట్ చేసిన తర్వాత చాలా బిజీ అయిపోతాం అందరం. అంటే అదొక ధైర్యం మనకి. అర్జునుడికి కవచ కుండలాలే, మన కర్ణుడికి కవచ కుండలాలు ఎలాగో మనకి కవచ కుండలాగా లీగల్ సెల్ అన్నది చాలా ఉపయోగకరమైన సబ్జెక్ట్ అది మనకి. ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయాలని రాము గారి కోరిక. అంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి, ప్రతి దానికి కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీలో మెంబర్ గా అందరూ ఉండాల. ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో, ఎవరైతే చేయాలనుకుంటున్నారో, దానికి ఇనిషియేట్ చేసుకుంటారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇస్తాం. కాబట్టి మీరందరూ జూమ్ కి వస్తున్నాం స్టార్ట్ చేయగానే 100 మంది కనపడ్డారు. కట్ అయి మళ్ళీ జాయిన్ కమ్మంటే 68 మంది ఉన్నారు. అంటే ఎందుకు అలా? ఇంట్రెస్ట్ లేక, ఏదో టైం పాస్ ఏదో ఫోర్స్ఫుల్ గా చేస్తే వస్తున్నారా, లేకుంటే నిజంగా వినాలని వస్తున్నారా? లేదు ఆయన ఏదో చెప్తున్నాడులే ప్రతిరోజు లాగే ఒక గంటన్నర టైం, ఆయన టైం పని పాడలేదు ఆయనకి, అందుకని వచ్చి కూర్చొని ఏదో మనకేదో చెప్తున్నాడు అనుకుని మాత్రం రావద్దు మిత్రులారా. ఇది చాలా గొప్ప అవకాశం. ఇట్లాంటి అవకాశం మనకి ఆయన రూపేణ మనకి కల్పిస్తున్నారు. ఆయన మన కోసం టైం స్పేర్ చేస్తూ ఇంతమందికి అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంగా ఆయన మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేయకండి. ఆయన ప్రతిరోజు చెప్తాను, మాస్టర్ గారిని భయపడొద్దండి, మీరు ఏమన్నా డౌట్ ఉన్నా కొత్త వారు రాగానే రేజ్ చేయండి, హ్యాండ్ రేజ్ చేయండి అంటాము. ఎత్తాలా వద్దా అని డైలమాలో పెట్టి చేస్తున్నారు. ఎత్తిన తర్వాత మీటింగ్ మన సబ్జెక్ట్ అంతా విన్న తర్వాత మీకేమైనా అనుమానాలు ఉన్నాయా అంటే, సార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మా ఈమెయిల్ ఐడి తప్పుపడ్డది, మా పాస్వర్డ్ చేంజ్ అయిపోయింది, మా మొబైల్ నెంబర్ తప్పుపడ్డది, ఇలాంటివి కాదండి. అలా కరెక్షన్స్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా కొన్ని మీటింగ్ చెప్తున్నారు ఆయన. దానికి సంబంధించిన వీడియో కూడా మనం కొన్ని ఎవరి గ్రూప్లలో వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న వచ్చిన న్యూస్ లెటర్ చాలా డైనమిక్ న్యూస్ లెటర్ అది. కాబట్టి రేపు ఇంకేమన్నా న్యూస్ లెటర్, ఇంకా బ్రహ్మాండమైన న్యూస్ లెటర్ తోటి మనకి రావచ్చున్న యాంగ్జైటీ తోటి మనం లీడర్స్ అందరం వెయిట్ చేస్తున్నాము. ఖచ్చితంగా చాలా గొప్ప శుభవార్త వస్తుంది మనకి రేపు, అందరం అలాగే కోరుకున్నాము. కాబట్టి మిత్రులారా, మీరందరూ కొత్త వారిని మాక్సిమం మీటింగ్స్ పిలవండి. సబ్జెక్ట్ వినని వాళ్ళని మీటింగ్ కూర్చోబెడితే ఆయనకి చెప్పడానికి చాలా ఉత్సాహం వస్తుంది.
మీకు స్టార్ట్ అయిన తర్వాత ఇన్కమ్ స్టార్ట్ అయినాక మీ ఎంత మంది ఉంటే అంతమందికి నేను జాయినింగ్ చేపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఒక వర్డ్ చెప్పారు నాకు, అది ఇప్పుడు వచ్చింది న్యూస్. అది కూడా ఈ ఆఫర్ కూడా తీసేయచ్చు, €10 అన్న ఆఫర్ కూడా తీసేయచ్చు. €18 ఆఫర్ అంటే అప్పుడు ₹2,000 పైన పోతుంది అది ట్యాక్స్ జీఎస్టీ కలుపుకొని. కాబట్టి వీలైనంత వరకు మనం చేసుకున్నాం, ఎందుకంటే అప్పుడే తర్వాత అయినా చేసుకోవచ్చు, తర్వాత అయినా ఇన్కమ్ వస్తుంది. ఎవ్రీడే 240 అనేది కంపల్సరీ. అది ఎంతమందిని చేసుకుంటే 240 వస్తాయి. కంపెనీ ఇచ్చిన ఆఫర్స్ మాత్రం ఉండదు. ఇక్కడ €10 ఆఫర్ ఒకటి పోతుంది. 3 మెంబర్స్ ఎవరైతే అండర్ లో కంపెనీ ఉన్నట్టుగా భావించి మనకి ఇన్కమ్ ఇస్తుందో ఆ ఇన్కమ్ పోతుంది. క్రిప్టోలో 20% ఏదో ఇస్తుంది, అదొకటి ఆఫర్ పోతుంది. అన్ని ఆఫర్స్ ఎగిరిపోతాయి. ఉన్నంత వరకు మీరు ఎంత తొందరగా యూటిలైజ్ చేసుకుంటే అంత గొప్ప లీడర్ అవుతారు మీరు. లేదండి చూద్దాంలేండి సార్, వచ్చాక స్టార్ట్ చేశాక చూద్దాంలేండి, మా డబ్బులు పడినాయండి, డబ్బులు అయితే 1000 మందిని చేస్తాం, 10,000 మందిని చేస్తాం అంటే మనం ఏం చేయలేమండి. చేసుకోవచ్చు, అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా ఇస్తుంది కంపెనీలో, దానికి ఇబ్బంది లేదండి. కాబట్టి మిత్రులందరూ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రేపు ఏమన్నా మీటింగ్ ఉంటే మాత్రం మీరందరూ మీ రియల్ నేమ్స్ తోటి రండి మిత్రులారా. మనం జాలైఫ్ కుటుంబంలోకి అందరము మన నేమ్ తోటి సగర్వంగా ఎంటర్ అవుదాం. భయంగా నా తల్లిదండ్రులు పెట్టిన అంత అందమైన పేరు వదిలేసి రియల్మీ, రెడ్మీ, ఐఫోన్, జీ ఫోన్, ఇంకో ఫోన్, ఆ ఫోన్ ఏంటి సార్, ఫోన్లు ఏంటి సార్, మీ నెంబర్లతోటి వాటితోటి పేరుతోటి రండి. నేను ఇంట్రడ్యూస్ చేసిన లీడర్స్కి అర్థమైంది, నేను ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ నాకు వచ్చారు ఇవాళ మీటింగ్ అని విన్నారు అన్న పాయింట్ అర్థమవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ మీ పేర్లతోటి ఎంటర్ అయిపోయి ఇటువంటి జూమ్ మీటింగ్స్ అందరూ మీరు సద్వినియోగం చేసుకోవాలని రామ్ గారి తరఫున మళ్ళొకసారి విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మిత్రులందరూ దయచేసి అర్థం చేసుకోవాలి, ఇది మన ఎదుగుదల కోసమే. మనందరం కలిసి ప్రయాణం చేయడానికి కంకణం కట్టుకుని ప్రయాణం చేస్తాం. దీన్ని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగా మంచి స్థితికి వెళ్తారు. శ్రీశైలం గారు, మీకు మైక్ లేదు సార్, మైక్ రాలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అన్మ్యూట్ చేసినా కానీ మీకు వినపడదు. మహేష్ రెడ్డి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ మైక్ ఆన్ అయింది, మాట్లాడండి సార్. మహేష్ గారు, మీ మాట నాకు వినపడలేదు, మరి ఏమైనా మాట్లాడుతున్నారు ఏంటి తెలియదు కానీ. మహేష్ గారు, మహేష్ రెడ్డి గారు మీ మైక్ ఆన్ అయిందండి, మీరు మాట్లాడవచ్చు. మహేష్ గారు, మహేష్ రెడ్డి గారు, ఆయన మైక్ ఏదో ప్రాబ్లం ఉంది. వడ్డెం శ్రీశైలం గారు, మీకు మైక్ లేదండి, మీరు హ్యాండ్ లోడ్ చేయండి, లేకుంటే మీ మైక్ కరెక్ట్ చేసుకోండి. భాను గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. భాను గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. సార్ మరొకసారి అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ అయిపోయింది. రైట్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. భాను గారు మళ్ళీ మ్యూట్ అయిపోయింది, అది అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసేసుకుంటున్నారా? బాలాజీ గారు అన్మ్యూట్ చేసుకోండి. మాట కట్ అవుతుంది. సిగ్నల్ లేదు, మీకు సిగ్నల్ సరిగ్గా లేదు. కొంచెం లోన్ ఉంటే బయటకు వచ్చి మాట్లాడంటే. సిగ్నల్ లేదు, చూసుకోండి సరే. బయట నుంచి మాట్లాడుతున్నాను. ఒక వాయిస్ క్లియర్ నౌ. చెక్ వన్స్ మై వాయిస్ ఇస్ క్లియర్. మాట్లాడండి. యా దిస్. హలో
అందరికీ యూస్ఫుల్ గా ఉంది. మా మోటివేషన్ లో వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే గ్రామ స్థాయి నుంచి హై స్థాయి వరకు, దేశ స్థాయి వరకు కూడా మనం వెళ్ళాలనే ఒక మోటివేషన్ వెరీ గుడ్ థాట్ కూడా. ఓకే, దీనిలో వచ్చేసి నాకున్న డౌట్ ఏంటంటే మనము పర్ హెడ్ అండర్ లో ఎంతమంది జాయిన్ చేసుకోవచ్చు, ఎలా జాయిన్ చేసుకోవచ్చు అంటే మీరు ఎంతమంది అన్న లిమిట్ ఏమైనా ఉందా? లిమిట్ లేదు సార్, అన్లిమిటెడ్ గా ఎంతమంది అయినా జాయిన్ చేసుకోవచ్చు మీరు. ఒక పర్ హెడ్ అండర్ ఎంతమంది జాయిన్ చేసుకోవచ్చు. ఓకే క్లియర్. ఓకే ఓకే క్లియర్. ఓకే, ఈ అండర్ లో ఉన్న వాళ్ళు చైన్ టైప్ కదా, ఆ చైన్ టైప్ ఉన్నప్పుడు ఓన్లీ హెడ్ డౌన్ లోనే వేస్తారా, లేదంటే డౌన్ లో ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళ కింద వస్తున్నారా, ఈ మెంబర్స్ వస్తారా? ఎవరి కింద వాళ్ళకే వస్తారండి. ఎవరి కిందకి వాళ్ళే వస్తారు. ఓకే, ఇప్పుడు మనం చెప్పినట్టు ఇప్పుడు ఆఫర్స్ అన్నారు కదా, 10 euros ఆఫర్స్ ప్లస్ 3 members ఇది బెనిఫిట్ కింద మళ్ళీ 3 members ఉన్నారు కదా, అవి మాకు ఎలాగా? ఈ 10 euros అంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత 8 euros అంటే బిఫోర్ మనం ఇచ్చిన ఫీడింగ్ అంటే 8 euros అని చెప్పారు. హలో, రియల్ 18 euros ప్రాజెక్ట్ అది. యాక్చువల్ గా అయితే 18 euros ప్రాజెక్ట్. 8 euros ఏమో ఎలక్స్ గారు పెట్టుకుంటున్నారు మన తరఫున, మనం 10 euros పెట్టమంటున్నారు. ఓకే, రియల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత 10 euros కి బదులు 18 euros రావచ్చు. ఎక్స్పెక్టేషన్స్ రావచ్చు అంటే ఆఫర్లు అనేవి ఉండకపోవచ్చు. ఉంటే మంచిదే, ఉంటే వెళ్ళండి 10 euros అనుకోండి ఇంకా హ్యాపీ. అంతే, సమ్ ఆఫ్ కంపెనీ ఆఫర్స్ కంటిన్యూ చేస్తే కొన్ని కండిషన్స్ వల్ల కొన్ని ఆఫర్స్ కూడా రిమూవ్ చేస్తాయి. ఓకే, అది కంపెనీ డెసిషన్, మన కంపెనీ పాలసీ, మనం చెప్పలేము ఎగ్జాక్ట్ గా. ఓకే గుడ్, నైస్. దెన్ ఓకే, యా మై సైడ్ దిస్ ఇస్ మై డౌట్. క్లియర్ అయింది కదండి? యా క్లియర్. ఎక్కడ సార్ మీరు? నేను వచ్చేసి మంగళగిరి అండి, ఏపీ సెక్రటరీలో చేస్తుంటాను. ఓకే సార్, ఎవరు మీ టీం, ఎవరు మీ లీడర్ ఎవరు? వచ్చేసి నాగజ్యోతి గారు, విశాఖపట్నం. విశాఖపట్నం టీం అండి. ఓకే, యా రైట్ సార్. ఓకేనా, థ్యాంక్ యూ. యా వెల్కమ్. ఓకే సార్, గుడ్ నైట్. యా థ్యాంక్ యూ, వెరీ గుడ్ నైట్ ఆల్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలాజీ గారు. మనకి ఏ డౌట్ ఉన్నా వెంటనే క్లారిఫికేషన్ చేసుకుంటే మళ్ళీ దానికోసం మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. సబ్జెక్టు పరంగా డౌట్ అనేది లేకుండా ఉంటే మనం మరిగట్టడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మన కింద వాడు ఏదో అడుగుతాడు, అక్కడ మనం అక్కడ ఒకసారి మళ్ళీ ఏడు అడుగుతానంటే కాదు. మనం అక్కడికే ఎవరికైనా కొత్త వాడికి మనం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మన దగ్గర పూర్తి నాలెడ్జ్ ఉండాలి. మిలిటరీలో సైనికుడు దూసుకు వెళ్ళిపోతున్నప్పుడు లాంగ్ రన్ లో కాల్చడాకే, దగ్గరలో కాల్చడాకే అవసరమైతే పక్కనే ఉన్నవాడిని బాకు, చాకు, రకరకాల వాటితో పొడిచి చంపడానికి రకరకాల ఆయుధాలు మన బాడీ అంతా పెట్టుకుని వెళ్తారు. అలాగే మనం ఒక వ్యక్తితో మన కంపెనీ గురించి మాట్లాడేటప్పుడు ప్రతి విషయం కూలంకషంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి మంచి లీడర్ అవుతాడు. లేదంటే నేను నేర్చుకోలేదంటే ఇంకానే నేర్చుకుని చెప్తానంటే, లేదా ఆయన అడిగి చెప్తానండి, ఈయన అడిగి చెప్తానంటే అయితే నీకే తెలియదు మాట అని ఆ వ్యక్తి డిస్కరేజ్ అవుతాడు. డిస్కరేజ్ అవ్వకుండా మనకి ఏం తెలియనప్పుడు, నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను సార్, జూమ్కి వస్తే మొత్తం క్లియర్ కట్ ఐడియా వస్తుంది, మొత్తం అన్ని డౌట్స్ అంతా క్లారిఫికేషన్ ఇస్తారు అంటే అలా తెలివిగా తప్పించుకొని జూమ్కి తీసుకురావడం అనేది ఒక మంచి లక్షణం. మీరే చెప్పి మీరే పేపర్ తీసుకుని మీరే ఎక్స్ప్లెయిన్ చేసి దమ్ముంటే ఓకే, వెళ్ళకుండా కాదంటలేదు. అయినా సరే మన ఫ్రెండ్కి మనం చెప్తే వినండి. జూమ్ లో కూర్చుని వన్ సైడ్ గా వెళ్ళిపోద్ది కాబట్టి క్వశ్చనింగ్ ఉండదు. లాస్ట్ వరకు మనం ఆపేదాకా కూడా అవతల వ్యక్తి మనం అడగడానికి ఛాన్సే ఉండదు. పూర్తిగా విన్న తర్వాత క్వశ్చన్ ఉండదు. పూర్తిగా వినకపోతే అన్ని క్వశ్చన్సే, అన్ని డౌట్సే. పూర్తిగా విన్న తర్వాత క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అంటే పూర్తిగా అవగాహన అయిపోతుంది. మళ్ళీ లోపల పేపర్ పెన్ పెట్టుకుని రాసుకుంటూ ఉంటారు చాలా మంది. చక్కగా చెప్పిన ప్రతి పాయింట్ ఎక్కడ మనం మర్చిపోతామేమని చెప్పి రాసుకుని మళ్ళీ వాళ్ళు దాన్ని నెమరు వేసుకోవడం అంటారు చూసారా. మళ్ళీ జూమ్ అయిందా చక్కగా కూర్చుని ఒక గంట సేపు ఏం చెప్పాడినా, ఈ విషయం ఇది, ఈ విషయం ఇది, రైట్, ఇప్పటి వరకు బాగా దొరికే డౌట్ వస్తే రేపు అడుగుదాం, రేపు జూమ్ ఉంది కదా అని రేపు డౌట్స్ ని రెడీ పెట్టుకుని మళ్ళీ ఒకసారి జూమ్ పెడితే మన డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అప్పటికే అర్థం కాకపోతే ఇప్పుడు బ్రదర్ అడిగారు చూసారా బాలాజీ గారు, అలాగే ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మనం క్లారిఫికేషన్ చేసుకోవాలన్నమాట. లిమిట్ లేదు సార్,
మనం ఎంతమందినైనా రిఫర్ చేయొచ్చు. అది 10, 100, 1000, 1,00,000 అది మీ ఓపుగా. 7 లెవెల్స్ వరకు మాత్రమే మనకి ఇన్కమ్ వస్తుందండి. 7 లెవెల్స్ తర్వాత మనకి ఇన్కమ్ రాదు. 7 లెవెల్ ఇన్కమ్ అనేది మంత్లీ అని చెప్పుకున్నాం కదండి. మంత్లీ ఇన్కమ్ అనేది మన అండర్లో మనం రిఫర్ చేసిన వ్యక్తులు ఫస్ట్ లెవెల్, వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు సెకండ్ లెవెల్, మళ్ళీ వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు అంటే 7 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. 7 లెవెల్స్ వరకు వచ్చే ఇన్కమ్ ఎవరి మంత్ వస్తుంది? అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటే భారీ ఇన్కమ్ అనేది గుర్తుపెట్టుకోండి. 2, 4, 8, 16, 32, 64, 128 ఎలాగైందో 5, 5, 25, 125, 6, 25 ఇలాగే 1,00,000 ఉంది ఎలాగయ్యారో 10 మ్యాట్రిక్స్ లో 10, 100, 1000, 10,000, 1,00,000 ఇది ఎలాగైతే ఎక్కువ మంది అయ్యారో ఇది లెవెల్ ఇన్కమ్ అంటే 7 లెవెల్స్ వరకే ఇన్కమ్. మనకున్న ఛాన్సెస్ 7 లెవెల్స్ వరకే కాబట్టి మనం ఏం చేయాలంటే విడ్త్ బాగా పెంచుకోవాలి. ప్రతి వ్యక్తి కింద మినిమం 10 మంది, లేదా 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు కదా. అలాగ జరుగుతూనే ఉంటుంది, ఇన్కమ్ వస్తానే ఉంటుంది. భారీ 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 ఇన్కమ్ పెరిగిపోతూ ఉంటుంది, రోజు పెరిగిపోతూ ఉంటుంది. శ్రీశైలం గారు మైక్ లేదండి, మరి స్వామి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. స్వామి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్ సార్ ఇప్పుడు మీరు అప్పుడు కేవైసీ చేసుకోవడం మీరు చెప్పారు కదా సార్ క్లాసు. అది మళ్ళీ మీరు మళ్ళీ కొన్ని రోజులు చెప్పాలని నా ఒక చిన్న ఒపీనియన్ సార్. అంతే, నేర్చుకున్నామని. ఈ టైంలో మనకి ఇంకా అవన్నీ కుదరవు. రేపు ఎల్లుండి 2 days ఉంది కాబట్టి. అవును సార్, అవును సార్. మీకు దగ్గరగా ఉన్న లీడర్స్ ఎవరైనా ఉంటే చూడండి. లేకపోతే మీకు ఆల్రెడీ మన వాళ్ళు చాలా యూట్యూబ్ చేసి పెడతారు, మన లీడర్స్, బయట వాళ్ళు కాదు. అవును సార్, అవును సార్. నా టీంలోనే నాకు ఒక మెయిన్ లీడర్ అయినా ఆయన చాలా 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 పెడతారు. అవన్నీ ఫాలో అవ్వచ్చు సార్. అన్నీ కూడా మన వాళ్ళు పెట్టేది ఫాలో అవడానికి ఇబ్బంది లేదు. మీరు రిజిస్ట్రేషన్ అలా చేసుకోవాలో పెట్టారు, అందులో యాక్టివేషన్ పెట్టారు, కేవైసీ పెట్టారు, A to Z పెట్టారు. మీరు ఒక్కసారి ఆ యూట్యూబ్ దగ్గర పెట్టుకుని మీరు సొంతంగా చేసేసుకోవచ్చు. అంత ఈజీగా చెప్పాడు ఆయన. అవకాశం ఉంటే మీ యొక్క కోరికలు మన్నిస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా మనం నేర్పడమే మన ఉద్యోగం. నేర్చుకోవాలి ఖచ్చితంగా. అందరికీ నేర్పాలనేది నా కోరిక. చాలా సార్లు నేర్పాను. సరే, కొత్తగా వస్తా ఉంటారు, ఆ జూమ్ ఆ టైంలో రాకపోయి ఉండొచ్చు. చేద్దాం సార్. ఇప్పుడు కంపెనీషన్ అయిన తర్వాత మరి జూమ్ భారీ స్థాయిలో జూమ్ ఉంటుంది. అక్కడ ఒక వీక్లీ ట్వైస్ టెక్నికల్ నేర్పడం అనేది పెట్టుకుందాం. రెగ్యులర్ గా జూమ్లు ఉంటా ఉంటే టెక్నికల్ గా నేర్పాలి. నేర్చుకోకపోతే ఏమవుతుంది ఏంటంటే వాళ్ళు నేర్చుకోకపోతే చాలా ఇబ్బంది పడిపోతా ఉంటాయి. అవును సార్, అవును సార్. నిన్న నాకు ఇంచుమించు 4 ఏ రోజు ఖాళీ ఉండలేదు. ఈ వారం అసలు ఖాళీ ఉంచట్లేదు. రాత్రి 12, 1 గంట, 2, 3 ఒకవేళ లేదంటే మళ్ళీ 4 గంటలు వేసి మళ్ళీ చేయవలసి వస్తుంది. ఒక నేర్చుకుంటున్నారు, భయపడిపోతున్నారు ఎక్కడ తప్పుగా చేస్తామో అంటే. ఎంత కష్టపడి పొరపాటుగా చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతామో అంటున్నారు. అలాంటి ఏమనగలుగుతాం? పర్లేదు చేయండి అంటే మొత్తమే ధైర్యం చేసి చేస్తున్నారు, లేదా అలవాటు చేసుకుంటున్నారు. అయినా మరి కొంత సపోర్ట్ చేయవలసి తప్పట్లేదు. రోజు ఒక 70, 80, 100 రిజిస్ట్రేషన్స్, యాక్టివేషన్, కేవైసీ అన్ని చేయడం అంటే ఎంత టైం పట్టేది